హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మన స్టోరీని మరింత రీచ్ వచ్చేలా చేయండి. డిఫైన్ లవ్ పార్ట్ 22. ఆమె పొసెసివ్నెస్కి నవ్వుకుంటూ, చేతికన్న ఉంగరం మనకి ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళకి మ్యారేజ్తో సమానం, ఆల్రెడీ యూజ్డ్ పీస్ అని చెప్తా లేసండి పాప అన్నాడు సంజీవ్. సిగ్గు లేదు మీకు? బోల్డ్ పీపుల్స్కి అలానే ఆన్సర్ ఇవ్వాలి పాప. ఇక ఉంటాను, నిద్ర వస్తుందని కాల్ కట్ చేసి తల్లికి మెసేజ్ చేసి నిద్రలోకి జారుకున్నాడు సంజీవ్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన స్వప్న బయటకు రావడంతో అప్పుడే ఇంట్లోకి వస్తూ కనిపించాడు విరాట్. అన్నయ్య, ఏ టైంలో ఎక్కడి నుండి వస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది. జస్ట్ వాక్కి వెళ్ళొచ్చాను శాండీ. ఈ టైంలోనా? ఈరోజు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పాలి. ఆ ఈడియట్తో ముచ్చట్లు మానేసి జాగ్రత్తగా విను అన్నాడు సీరియస్గా. పాపం అన్నవారు, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. అచ్చా, గో అండ్ టేక్ రెస్ట్ అంటూ తన రూమ్కి వెళ్ళి బెడ్పై పడిపోయాడు. ఉదయాన్నే లేచిన వరుకి మనసంతా తెలియని ప్రశాంతంగా అనిపించడంతో చిరునవ్వుతో బెడ్ దిగింది. రోజుల్లో వచ్చే డ్రీమ్ కాకుండా ఆలోచన లేదు వరేణ్యకి. తన బాధ మొత్తం అతనితో చెప్పుకుందేమో తెలియని భారం దిగిపోయింది ఆమెలో. చిన్నగా నవ్వుకున్న వరు రెడీ అయ్యి కిందకి రావడంతో, వరు, ఇక నుండి పైకి వెళ్ళకు, మనిద్దరం మరొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం అంది సునంద. ఏమైందమ్మా? అరే, వయసు వచ్చిన కూతురికి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చెయ్యాలని లేదా పెద్ద మనిషికి, అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నారు సునంద. ముందు మీరిద్దరూ కలిసి ఉండండి అమ్మా, తర్వాత నన్ను మరొకడితో కలపొచ్చు అంది అసహనంగా. అమ్మతో ఇలాగైనా మాట్లాడేది అంటూ కొట్టడానికి చెయ్యెత్తడంతో తన ఫేస్ని దాచుకుంది భయంతో. వరు, నువ్వు కాలేజీకి వెళ్ళు, మీ అమ్మతో చాలా లెక్కలు తేల్చుకోవాలని ఆవిడ చేతిని పట్టుకుంటూ చెప్పారు. ముట్టుకోకండి నన్ను, నా కూతురు ముందు నీతో తప్పుగా ఉండలేను సునంద, నువ్వు వెళ్ళరా కాలేజ్కి అన్నారు నవ్వుతూ. బాయ్ డాడీ అంటూ ఆటోలో కూర్చోవడంతో ఆవిడని లోపలికి లాక్కొని వెళ్ళారు శేఖర్. ఎందుకు వచ్చారు? ఇన్నేళ్ళు దూరంగా ఉన్నాను కదా, ఇప్పుడు ఇల్లు మారిపోతా అంటున్నావు, ఏంటి కదా అన్నారు తాపీగా కూర్చుంటూ. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. అలా అయితే నేను ఎప్పుడో చంపేయాలి కదా. బయటకు వెళ్ళిపోండి, మీ గురించి వచ్చే వాళ్ళకి అన్యాయం చేయకండి పాపం. నీ గురించి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారా సునంద, నేను ఇక్కడ ఉంటే అని నవ్వుతూ అడిగారు. మరుక్షణం భర్త చెంపపై కొడుతూ, పళ్ళు రాలిపోతాయి నా గురించి తప్పుగా మాట్లాడితే, నేను నిప్పులాంటి దాన్ని అంది రౌద్రంగా. మరుక్షణం సునంద గారి రెండు చెంపలు వాయించేస్తూ మెడ పట్టుకుని గోడకి నొక్కేశారు శేఖర్. చాలా కాలం తర్వాత భర్త కోపాన్ని చూస్తున్న ఆవిడ చలన రాహిత్యంగా మిగిలిపోతే, నోరు పెంచితే చంపేస్తాను సునంద, కొన్ని ఏళ్ళుగా నువ్వు అన్నమాట నేను ఒక్కసారంటే వయసు మరిచి మరీ కొట్టావే, నేనేం చేయాలి నిన్ను అన్నారు విపరీతమైన ఆవేశంతో. మీరు తప్పు చేశారు కాబట్టి మౌనంగా ఉన్నారు, నేనేం తప్పు చేయలేదు కాబట్టి మీ మాటని కొట్టిపాడేశాను అన్నారు సునంద. నేను తప్పు చేయడం వల్ల మౌనంగా లేను, నీకు లేని విచక్షణ నాకుంది కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఓపికగా ఎదురు చూశాను. కానీ ఆ తప్పే ఈరోజు నా కూతురు కన్నీళ్ళకి కారణమవుతోంది, అందుకే పూర్తిగా నా ఓపికని పక్కన పెట్టేశాను అన్నారు ఆవిడని వదులుతూ. మీరే ఇక్కడ ఉండండి, మేమే వెళ్ళిపోతాం. గుమ్మం దాటావో మరుక్షణం నువ్వు ఉండేది జైల్లోనే సునంద. బెదిరిస్తున్నారా నన్ను? ఫ్యాక్ట్ చెప్తున్నాను సునంద, ఇప్పుడు నువ్వు అన్న మాటలన్నీ రికార్డ్ చేశాను, ఇవి పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక నీ మాటలతో నన్ను చిత్రవద చేశావని, నాకు చనిపోవనుందని చెప్తాను, వాళ్ళే నీపై కేసు వేసి జైల్లో పడేస్తారు, పీడ వదిలిపోతుంది అన్నారు. నాకు జ్ఞానం లేదని అబద్ధాలు ఆడకండి, గుడ్డిగా మీరు చెప్పేవి నమ్మను అన్నారు బింకంగా.
కావాలంటే ఈ వీడియో చూసి కన్ఫర్మ్ చేసుకో సునంద అంటూ వంటిట్లోకి వెళ్ళి రెడీగా ఉన్న టిఫిన్ని ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకున్నారు. చాలా రోజుల తర్వాత భార్య చేతి వంట తింటున్న ఆయన మరో లోకంలో తేలుతుంటే వీడియో మొత్తం చూసిన ఆవిడ గుటకలు వేస్తూ భయంగా చూశారు శేఖర్ని. ఇప్పుడు చెప్పు భార్యమని, మరొకిల్లు వెతకమంటావా? వద్దు, ఇక్కడే ఉంటాను, కానీ మీరు లిమిట్స్లో ఉండాలని చెప్పి వంటిట్లోకి వెళ్ళడంతో తినడం కంప్లీట్ అవ్వగానే హ్యాండ్ వాష్ చేసుకుని ఆవిడని వెనక నుండి హత్తుకున్నారు శేఖర్. ఆవిడ కంటి నుండి 2 చుక్కల నీరు ఆయన చేతిపై పడటంతో 10 నిమిషాల కోసం ఎలా మోసం చేస్తాను అనుకున్నావే అన్నారు లాలనగా. మౌనంగా ఉన్న ఆవిడని మరింత కదపలేక, మన వల్ల వరేణి సఫర్ అవుతోంది సునంద. భార్యాభర్తలుగా ఓడిపోయినా మంచి తల్లిదండ్రులుగా మాత్రం ఓడిపోకూడదని ఒకప్పుడు కలిసున్న తమ బెడ్రూమ్కి వెళ్ళారు. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో సంతోషాలు ఆ గదిలోనే పంచుకున్నారు వాళ్ళు. అవి గుర్తొస్తూ ఆయనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే బెడ్పై ఒరిగారు శేఖర్. ఆ మర్నాడు ఉదయాన్నే చెల్లితో కలిసి కాలేజ్కి వెళ్ళిన విరాట్ క్లాస్కి వెళ్ళు అన్నాడు. వరేణ్య వస్తుందన్నయ్య అంది నసుగుతూ. మీ స్వప్న? వామో అని భయపడుతూ ఒకేసారి అని పరుగందుకుంది. ఇంతలో పాప ఎంట్రీ ఇవ్వడంతో గుడ్ మార్నింగ్ విరాట్ సార్ అంది. ఒక చూపు విసిరిన అతన్ని చూస్తూ, ఓరి నాయనోయ్, బుద్ధిగా లోపలికి పోవడం మంచిదని బుల్లెట్లా దూసుకుపోయింది రూమ్కి. పొట్టి పిచ్చుక అంటూ చిన్నగా నవ్వుకుని ఛాంబర్కి వెళ్ళాడు విరాట్. మీ అన్నయ్య ఒకలా ఉంటాడు అనుకుని పలకరించడం నేను చేసిన తప్పే శాండీ. ఆ కాట్రాజు ఏం మారలేదు అంది పళ్ళు నూరుకుంటూ. నీతో ఎప్పుడు ఒకేలా ఉంటాడు కదా, కావాలని తిట్లు తినడానికి వెళ్ళి పలకరిస్తావు అంది స్వప్న. అవును, ఆ కాట్రాజు గారి తిట్లు లేకపోతే రోజు గడవదు కదా నాకు అంది మూతి తిప్పుతూ. ఇదైతే నిజం పాప. పెద్ద తేడాదానివి బాబు నువ్వని నవ్వుతూ చెప్పింది స్వప్న. పెహ్. ఇంతలో విరాట్ రాకకి అటెన్షన్ పొజిషన్లోకి వెళ్ళడంతో, లిజన్ గైస్, టుడే వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను. ఎవ్రీ పాయింట్ జాగ్రత్తగా వినండి అని వరేణ్య వైపు చూస్తూ చెప్పాడు. నేను వినను అనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషిని మనసులో అనుకుంటూ ముఖం మార్చుకుని కూర్చుంది. ఇంకో 15 నిమిషాల్లో క్లాస్ కంప్లీట్ అవడంతో టేబుల్పై విరాట్ ఫోన్ బ్లింక్ అయ్యింది. ఏవండి? టెల్ మీ వాణి, నైట్ విరాట్ ఎందుకు వచ్చాడు? మెలకుగా ఉన్నావా? మీకు ప్రైవసీ ఇవ్వాలని నేను లేవలేదు అన్నారు వాణి. విరాట్ చెప్పింది మొత్తం షేర్ చేయడంతో, మన విరాట్కి ఏంటండి ఇది అన్నారు బాధగా. ఆవిడ కన్నీళ్ళు తుడుస్తూ, వాడికి మరో ఆప్షన్ లేదు వాణి. లెట్స్ సీ కాలం ఎలా మార్పు చేస్తుందో అని చెప్పి నేను రాజేంద్ర దగ్గరికి వెళ్ళొస్తానని కార్ కీస్ తీసుకున్నారు. రైట్ వేలో నడుపుతున్న ఆయనకి ఎదురుగా వచ్చిన కారు డాష్ ఇవ్వడంతో కారు అదుపు తప్పే డివైడర్ని గుద్దుకుంది. ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అవ్వకపోవడంతో నేరుగా ఆయన తల స్టీరింగ్ని గుద్దుకున్న వెంటనే రైట్ ఇయర్ నుండి బ్లడ్ బయటకు రావడంతో క్షణాల్లోనే అన్కాన్షియస్ అయి పడిపోయారు సుదర్శన్. ట్రాఫిక్ పోలీస్ ఆయనను బయటకు లాగి హార్ట్ బీట్ చెక్ చేశాక వచ్చిన అంబులెన్స్లో పంపించి ఆయన ఫోన్లో ఓపెన్ చేసి ఫస్ట్ నేమ్కి డయల్ చేశారు. క్లాస్లో ఉండగా సైలెంట్లో ఉన్న ఫోన్ వైబ్రేట్ అవడంతో నేమ్ చూసి లిఫ్ట్ చేసిన మరుక్షణం వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు విరాట్. తన అన్నయ్య ఎందుకంత కంగారుగా వెళ్తున్నాడో అర్థం అవ్వకపోవడంతో అన్నయ్య అని అరిచింది స్వప్న. వెనక్కి వచ్చిన విరాట్, లెట్స్ గోరా, డాడీకి యాక్సిడెంట్ అయిందని బైక్ స్టార్ట్ చేశాడు. ఏడుపుని ఆపుకుంటూ కూర్చున్న ఆమె వెక్కిళ్ళు హాస్పిటల్కి వెళ్ళేసరికి మరింత పెద్దగా మారాయి. నాతో చెప్పకుండా ఇద్దరూ అలా వెళ్ళిపోయారేంటని కంగారు పడుతూ శాండీకి కాల్ చేసింది వరేణ్య. జరిగిన మ్యాటర్ చెప్పడంతో లేట్ చేయకుండా ఆమె కూడా హాస్పిటల్కి వచ్చేసి ఏడుస్తున్న స్వప్నని హత్తుకుంది బాధగా.
విరాట్ మాత్రం ఎర్రబడిన ముఖంతో గంభీరంగా ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్తాడో తెలియదు. ఈ క్షణం ఒకటే ప్రే చేస్తున్నాడు, తన డాడ్ సేఫ్గా ఉండాలని. అరగంట తర్వాత డాక్టర్ బయటకు రావడంతో మా డాడ్కి ఎలా ఉందని కంగారుగా అడిగాడు విరాట్. నథింగ్ టు వరీ, ఇయర్ నుండి బ్లడ్ వచ్చిందని ఎంఆర్ఐ చేయించాను, బట్ ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ ఏ మైనర్ యాక్సిడెంట్ అన్నారు డాక్టర్. అప్పటి వరకు టెన్షన్గా ఉన్న విరాట్ ఫేస్ నార్మల్ అవడంతో తండ్రిని చూడటానికి లోపలికి వెళ్ళాడు. ఆక్సిజన్ మాస్క్ పెట్టడంతో కాన్షియస్లోకి వచ్చిన ఆయన తడితేరి కళ్ళతో ఉన్న కొడుకును చూస్తూ దగ్గరికి రమ్మని పిలిచాడు. సుదర్శన్ గారు అరచేతిని పెదవుల దగ్గర పెట్టుకున్న విరాట్, భయపెట్టేశావు డాడ్ అన్నాడు లో వాయిస్తో. ఇది కేశవ్ పని కన్నా. మరుక్షణం విరాట్ కళ్ళు చిన్నవిగా మారాయి అనుమానంతో. నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను, బట్ ఫ్రంట్ నుండి వచ్చిన కారు డాష్ ఇచ్చింది విరాట్. ఇది వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. ట్రాఫిక్ పోలీస్ నా దగ్గరికి వచ్చేలోపు కార్ రివర్స్ చేసుకుని ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆర్ యు షూర్ సీరియస్గా అడిగాడు విరాట్. ఎస్ విరాట్. మరుక్షణం అతని పిడికిలి కోపంతో బిగుసుకోవడంతో కామ్ డౌన్ అన్నారు సుదర్శన్. ఐ విల్ కిల్ హిమ్ డాడ్, దవడలు బిగిస్తూ చెప్పాడు. ఆవేశం వద్దని చెప్పానా? బలంగా ఊపిరి తీసుకుని వదిలి, వాట్ విల్ ఐ డూ డాడ్? మనం ఆ బాస్టర్డ్కి కనిపించినంత దూరంగా వెళ్ళిపోదాం అన్నాడు. వదులుతాడనుకున్నావా విరాట్? నీ నీడలా ఫాలో అవుతూనే ఉంటాడు. మన శత్రువు కళ్ళ నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఇంతలో వాణిగారు ఏడుస్తూ రావడంతో, నీకెలా తెలిసింది బంగారం అన్నారు నవ్వుతూ. నేనే చెప్పాను డాడీ, నాకు భయమేసిందని ఏడుస్తూ చెప్పింది స్వప్న. నథింగ్ బేబీ, నాకేమవుతుందని అని కూతుర్ని భార్యని ఓదార్చడంతో, బాధపడకండి అంకుల్కి ఏం కాదని విరాట్ని చూస్తూ చెప్పింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తానని చెప్పి వరేణ్యం చూస్తూ బయటకు వెళ్ళాడు. నేనెందుకు వీడితో మంచిగా మాట్లాడాలని చూస్తున్నాను అనుకుంది, కానీ ఆమెకి తెలియకుండానే విరాట్ని ఫాలో అయ్యింది. ఈవినింగ్ డిశ్చార్జ్ అని చెప్పి 15 days టాబ్లెట్స్ యూజ్ చేశాక మళ్ళీ స్కాన్ తీస్తానని చెప్పడంతో హాస్పిటల్ నుండి బయటపడి రిలాక్స్ అవ్వడానికి సిగరెట్ వెలిగించాడు. ఫఫ్స్ వదులుతున్న అతడు వెనక్కి తిరగకుండానే, ఎందుకు ఇలా ఫాలో అవుతున్నావు అన్నాడు సీరియస్గా. డోంట్ నో, మీరెందుకు బాధపడుతున్నారు విరాట్ సార్? అంకుల్కి బాగానే ఉంది కదా అని చెప్పింది వరేణ్య. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్ వరేణ్య. ఆ పిలుపుకి ఆమె మనసు బాధగా మూలగటంతో, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను విరాట్, అంకుల్ గురించి భయపడుతున్నావా? ఆయనకి ఏం కాలేదు గాంధీ షోల్డర్పై చేయి వేస్తూ. మరుక్షణం ఎవరీ లేని ప్లేస్లోకి తేలిన విరాట్ వరేణ్యని చెట్టుకు లాక్ చేస్తూ పొగని ఆమె ఫేస్పై వదిలాడు. ఆ క్షణం ఆమెకి విరాట్ కొత్తగా కనిపిస్తున్నాడు ఎందుకో మరి. ఆమె బ్రెయిన్ కన్నా ముందు మనసు ముడిపడిపోయింది విరాట్తో. అందుకే అతను హేట్ చూపిస్తుంటే వరు తిట్టుకుంటున్న మనసు మాత్రం అడుగులని అతని వైపుకి పయనించేలా చేస్తోంది. ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నావు విరాట్? నాకు స్మోకింగ్ పడదని దగ్గుతూ చెప్పింది. రెస్పెక్ట్ ఎక్కడే? సారీ విరాట్ సార్. మరో క్షణం సిగరెట్ పడేస్తూ ఆమె పెదవులని గాఢంగా ముడేశాడు. ఊపిరాపేస్తున్న పొగ ఒకవైపు, గాఢంగా ముడివేసిన పెదవులు మరోవైపు వెరసి వరేణ్య ఉక్కిరి బిక్కిరిగా మారుతుంటే అతని వీపును బాధేసింది వదలమని. పెదవులు మాత్రమే దూరం చేసిన అతను సైలెంట్గా ఉండు పొట్టిపిచ్చుక అంటూ మరోసారి ఏకం చేశాడు. అతని నుండి స్వీట్ కిస్ మాత్రమే తెలిసిన ఆమెకి విరాట్ పెడుతున్న హార్డ్ కిస్కి ఒంట్లో ఓపిక ఎవరో లాగేసుకున్నట్టు అనిపిస్తుంటే అతని వీపు చుట్టూన్న చేతులు కిందకి జారిపోగానే డీప్గా బయట పెట్టి దూరం జరిగాడు. వరేణ్య తేరుకోవడానికి 10 నిమిషాలు టైం పడితే 11వ నిమిషం ఉక్రోషంతో చూస్తూ అతని గుండెలపై కొట్టడం మొదలెట్టింది. 2 చేతులు పట్టుకుని తను కదుముకుంటూ, స్ట్రెస్లో ఉన్న మగాడి దగ్గరికి వస్తే సిచ్యువేషన్ ఇలానే ఉంటుందని చెప్పాడు సీరియస్గా.
డ్రీమ్లో కిస్ చేస్తే ఒప్పుకున్నాను, బట్ రియల్గా చేయాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి కదా అంది ఆవేశంగా. ఆమెను వదిలేసి సమాధానం ఇవ్వకుండా హాస్పిటల్లోకి రావడంతో, యూ ఇడియట్ విరాట్, బ్యాడ్ మేనర్స్ నీవు అమ్మాయి, పైగా నీ స్టూడెంట్, ఇలానే బిహేవ్ చేస్తావా అంది అరుస్తూ. ఎందుకు ఫాలో అయ్యావు మరి? బాధలో ఉన్నావనే ధైర్యం చెప్పాలని వచ్చాను అంది బేలగా.